కేసులో కవితకు షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. ఇప్పట్లో కవిత బయటకు రావడం కష్టమేనా అంటే పరిస్థితులు చూస్తుంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కవితకు మళ్లీ నిరాశ ఎదురైంది. కవిత బెయిల్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. లిక్కర్ కుంభకోణంలో కవిత ఈడీ, సిబిఐ అరెస్ట్ చేశాయి. ప్రస్తుతం ఆమె తీహార్ జైల్లో ఉన్నారు. అయితే తనకు బెయిల్ కావాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కవిత బెయిల్ పిటిషన్ ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. దీంతో కవిత సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. ఆమె తీహార్ జైల్లో 108 రోజులుగా ఉంటున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని కవిత ట్రయల్ కోర్టును కోరింది. అయితే ఆమెకు బెయిల్ నిరాకరిస్తూ ట్రయల్ కోర్టు తీర్పు చెప్పింది. దీంతో ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆమె బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం బెయిల్ తిరస్కరించింది. పిఎంఎల్ఏ సెక్షన్ 19 ప్రకారం కవిత అరెస్టు చట్ట విరుద్ధమని, ఆమె 100 కోట్లు చెల్లించినట్లు ఎక్కడా ఆధారాలు లేవని కవిత తరపు న్యాయవాది వాదించారు. కవితకు బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు. ఈ మేరకు ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని ఈడీ, సిబిఐలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. కేసుల్లో కవిత పాత్రపై సాక్ష్యాలు ఉన్నాయని సిబిఐ, ఈడీ వాదించింది. సిబిఐ, ఈడీ వాదనతో ఏకీభవించిన కోర్టు బెయిల్ నిరాకరించింది. దీంతో కవితకు మరోసారి నిరాశ ఎదురైంది. అయితే కవిత అంత ఈజీగా బయటకు వచ్చేలా కనిపించడం లేదు. ఇప్పుడు ఆమె మీద సిబిఐతో పాటు ఈడీ కేసు కూడా ఉంది. 2 కేసుల్లోనూ బెయిల్ వస్తేనే కవిత జైలు నుంచి బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. ఒక కేసులో బెయిల్ దొరికి మరో కేసులో లభించకపోతే మళ్లీ తీహార్ జైలుకే పరిమితం కావాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య కవిత జైలు నుంచి బయటకు రావడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. కేజ్రీవాల్ విషయంలో అదే జరిగింది. బెయిల్ ను సిబిఐ, ఈడీ అడ్డుకున్నాయి. ముందు లిక్కర్ కేసులో కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసింది. అయితే ఆ తర్వాత ఈ కేసులో ఆయనకు కోర్టు మధ్యంతర స్టే విధించింది. ఆ తర్వాత సిబిఐ అరెస్ట్ చేసింది. ఇలా ఒక కేసులో బెయిల్ ఉన్నా మరో కేసులో రాకపోవడంతో జైలుకే పరిమితం కావాల్సి వస్తుంది. ఇప్పుడు కవిత విషయంలోనూ అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. సిబిఐ, ఈడీ కేసుల్లో బెయిల్ వస్తేనే బయటకు వస్తారు, లేదంటే అప్పటి వరకు జైల్లోనే. మరి 2 కేసుల్లో బెయిల్ వస్తుందా అంటే అది కష్టమే. కవిత పాత్రపై పక్కా ఆధారాలు ఉన్నాయని అటు సిబిఐ, ఇటు ఈడీ అంటోంది. దీంతో కవితకు ఇప్పట్లో బెయిల్ లేనట్లే అనే చర్చ జరుగుతోంది.